హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో మనం జనాభా టాపిక్‌లో మనము డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటే జనాభా పరిమాణ క్రమం అనే కాన్సెప్ట్ చూద్దాం మనం. ఈ టాపిక్‌లో మనకేందంటే మనకి ఈ ఎక్కువ డెఫినేషన్స్ అదేవిధంగా మనకి ఫ్యాక్ట్స్ అడగడానికి స్కోప్ ఉంటదనమాట. సో, డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాటి పరిమాణం ఎంత ఉంది? అంటే ఏంటి? టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి? అది ఎంత ఉంది? అంటే ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి? ఇది ఎంత ఉంది? ఇట్లా అంటే ఎలా మార్పు చెందుతూ వస్తుందనేది అట్లాంటివి మనకి ఈ కాన్సెప్ట్‌లో అడగడానికి స్కోప్ ఉంటదనమాట. సో, మనకేంటంటే ఈ జనాభా పరిమాణ క్రమం. సో, ఈ టాపిక్‌లో మనకేందంటే ఎక్కువ డెఫినిషన్స్ అదేవిధంగా మనకి ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకేందంటే ఒక దేశం గాని, రాష్ట్రం గాని జనాభాలో మార్పు వస్తుంది అంటే అది ఏ అంశాల పైన ఆధారపడింది అంటే, ఆ దేశంలో జననాల రేట్లు, మరణాల రేట్లు, ఇంకా శిశు మరణాల రేట్లు, ఆయు ప్రమాణం, ఇంకా టోటల్ ఫెర్టిలిటీ రేట్స్ అంటే సంతాన సాఫల్యత రేట్ల పైన మనకి ఆధారపడి ఉంటదనమాట. సో, మనకేందంటే ఒక జనాభాలో మార్పు అనేది వేటి మీద ఆధారపడి ఉంటదంటే మనకి ఈ బర్త్ రేటు, డెత్ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అదేవిధంగా టోటల్ ఫెర్టిలిటీ రేటు ఇలాంటి వాటిపైన మనకి ఆధారపడి ఉంటదనమాట. సో, మనకి దేశంలో జనాభా మార్పును అంటే మనకి ప్రభావితం చేసే అంశాలేంటి అంటే ఇవన్నమాట. అంటే అధికంగా జనాభా రేట్లున్నాయి. మరణాల రేట్లు తక్కువున్నాయనుకో అప్పుడు జనాభా వృద్ధి జరుగుతది. శిశు మరణాల రేట్లు ఎక్కువుందనుకో మనకేమైతది అంటే పుట్టిన పిల్లలు చనిపోతున్నారనుకో మనకి జనాభా తగ్గిపోతది. సో, అట్లా ఆయు ప్రమాణం ఎక్కువుందనుకో జనాభా పెరగడానికి స్కోప్ ఉంటది. అట్లా. కాబట్టి మనకేందంటే ఈ అంశాల పైన మనకి జనాభాలో మార్పు అనేది ఆధారపడి ఉంటదనమాట. అదేవిధంగా మనకేందంటే ఇంకా ఈ ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి జరుగుతుందనుకో, ఈ అంశాలన్నీ మనకి ప్రభా ప్రభావితం చేస్తాయన్నమాట. సో, ఈ అంశాలన్నీ ఒక అంటే మనకి అంటే బర్త్ రేట్, డెత్ రేట్ వీటిపైన గూడా మనకి ఈ ఆర్థిక అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే ఈ జనాభా వృద్ధి. జనాభా వృద్ధి అంటే మనకి జనాభా వృద్ధి గూడా వేటిపైన ఆధారపడి ఉంటది మనకి ఈ జనన మరణాల రేటు అంటే బర్త్ రేటు, డెత్ రేటు అదేవిధంగా ఇంకా మనకి వలసల స్థాయి దిశను బట్టి గూడా మనకి ఈ జనాభా వృద్ధి అనేది ఆధారపడుతుంది. సో, ఎక్కువ మంది ఇక్కడ పుట్టారు. వేరే కంట్రీస్ గాని, వేరే స్టేట్స్ గాని వలస వెళ్తున్నారనుకో, ఇప్పుడేమైతది మనకి ఈ జనాభా వృద్ధి అనేది తగ్గిపోతదనమాట. అట్లా. సో, జనాభా వృద్ధి అనేది గూడా మనకి బర్త్ రేట్, డెత్ రేట్ అదేవిధంగా ఈ వలసల స్థాయి అంటే వలసల పైన గూడా ఆధారపడి ఉంటాయన్నమాట. సో, కాబట్టి బర్త్ రేట్, డెత్ రేట్లనేటివి మనకి ఈ జనాభా వృద్ధిని ప్రభావితం చేస్తాయన్నమాట. ఇంకా ఈ వీటన్నిటి పరంగా మనం చూసేందంటే ఈ డెత్ అదేవిధంగా బర్త్, ఈ శిశు మరణాల రేట్లు వాటి గురించయితే మనకి ఈ అంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటి ప్రకారం మనం తెలుసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనకేందంటే క్రూడ్ బర్త్ రేట్ అంటే శుద్ధ జననాల రేటు. సో, శుద్ధ జననాల రేటు అంటామనమాట. అంటే ఏంటంటే మనకిది ప్రతి 1000 జనాభాకు సజీవ జననాల సంఖ్యను మనము శుద్ధ జననాల రేటు అంటామన్నమాట. సో, కాబట్టి ఏందంటే ప్రతి 1000 జనాభాకు ఎంతమంది జన్మిస్తున్నారనేదే కాన్సెప్ట్ అనమాట. దాని యొక్క మనకేందంటే ఈ ఫార్ములా ఏముంటదంటే క్రూడ్ బర్త్ రేట్ ఫార్ములా ఏంటంటే సంవత్సరం మొత్తం సజీవ జననాల సంఖ్య. అంటే మనకేంటి సంవత్సరం అంటే మనకు సంవత్సరంలో మొత్తం జన్మించినటువంటి ఆహ్, పాపులేషన్ అన్నమాట. సో, జన్మించిన సంఖ్య. అదే విధంగా డివైడెడ్ బై మధ్య సంవత్సర జనాభా. సో, ఆ ఇయర్‌లో మిడ్ ఇయర్ పాపులేషన్ ఎంతుంటదో అది తీసుకోవాలి. అది ఇంటూ 100 ఇది మనకు సీబీఆర్. సో, క్రూడ్ బర్త్ రేట్ అంటే ఎట్లా మనం కాలిక్యులేట్ చేస్తామంటే, ఈ సంవత్సరంలో పుట్టిన అంటే సజీవ జననాల సంఖ్య. అంటే పుట్టినప్పుడే మనకి లైవ్‌గా పుట్టాలన్నమాట. సో, పుట్టిన సజీవ జననాల సంఖ్య డివైడెడ్ బై ఆ సంవత్సరం మధ్య జనాభా. సో, మధ్య జనాభా ఇంటూ 100. కాబట్టి ఈ అదే అడుగుతారన్నమాట మనకి. ఫార్ములా గూడా డెఫినిషన్ అడుగుతారన్నమాట. సో, ప్రతి 1000 జనాభాకు సజీవ జననాల సంఖ్యను మనము క్రూడ్ బర్త్ రేట్ అంటామన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి క్రూడ్ బర్త్ రేట్ అనేది మనకి ఎట్లా ఉంది అంటే 2011 సెన్సస్ ప్రకారం ఉంది. అదేవిధంగా 12, 13 అదేవిధంగా మనకి ఇంకా ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఉంటది గదా! 5 అంటే ఫిఫ్త్ రౌండ్ జరిగిందనమాట. దాని ప్రకారం మనకి ఎంత ఉందనేది మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ మనకి చూడండి గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలకు ఇవ్వబడింది. అదేవిధంగా మొత్తం మన తెలంగాణకు ఇవ్వడం జరిగిందండి. సో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గణించిందిది.
కాబట్టి మనకి అప్పుడు అంటే మనకి క్రూడ్ బర్త్ రేట్ చూస్తే మనకి ఎంత ఉంది? మనకి 17.5 ఉంది. మనకి సంవత్సరానికి 17.5 మంది పుడుతున్నారనమాట. అట్లా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ప్రతి 1000 మందికి. ఇంకా 2012లో అది కూడా సేమ్ 17.5 ఉంది. ఇక 13లో వచ్చేసి మనకి 17.7 ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ 2011, 12, 13 చూస్తే మనకి క్రూడ్ బర్త్ రేట్ అనేది ఎట్లుంది మనకి ఇంచుమించుగా ఒకటే ఉంది. అంటే 17.5, 17.5, 17.7 అంటే ఇంచుమించుగా ఒకటే ఉంది. ఫ్లాట్‌గా ఉందన్నమాట. అంటే బర్త్ రేట్ అనేది మనకి పెరగలేదని అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రామీణ పట్టణ ప్రాంతాలు చూసుకుంటే మనకి 17.8 ఇక్కడ 16.6, 17.9, 16.6 ఇదే విధంగా 17.7, 16.7. సో గ్రామీణ ప్రాంతాల్లో క్రూడ్ బర్త్ రేట్ అనేది ఎక్కువ ఉంది. పట్టణ ప్రాంతాల్లో క్రూడ్ బర్త్ రేట్ అనేది తక్కువ ఉంది. సో ఇక్కడ మొత్తం చూసినా కూడా మనకి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా క్రూడ్ బర్త్ రేట్ అనేది ఒక స్టెబిలైజ్ అయిందనమాట. సో స్టెబిలైజ్ అయింది. ఇంకా మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం చూస్తే మనకి ఎంత ఉంది మొత్తం 15.3 ఉంది. సో 2011 నుంచి మనకి 1921 వచ్చేసరికి తగ్గుకుంటూ వచ్చింది. అంటే క్రూడ్ బర్త్ రేట్ అనేది మనకి తగ్గుతుంది. అంటే జననాల సంఖ్య తగ్గుతూ వస్తుందన్నమాట. అదే మనకి కింద కూడా ఇదే చెప్పడం జరిగిందనమాట. సో 2011లో 17 ఉంటే 13లో కూడా మనకి 17.7 ఉంది. అంటే దాదాపు జననాల రేటు స్థిరీకరించబడింది. సో ఇక్కడ అడిగేది ఏం అడుగుతారంటే మనకి 2011 నుంచి ఇప్పటి వరకు అంటే జననాల రేట్లు ఎట్లుందంటే తగ్గుకుంటూ వచ్చింది. సో మొత్తం మనకి జననాల రేటు తగ్గుకుంటూ వచ్చింది. అదే విధంగా స్థిరీకరించబడింది అన్నమాట. అంటే ఇంకా ఒక మనకేమంటారు స్టెబిలైజ్డ్‌గా ఉంది అని అర్థం అన్నమాట. ఇక గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య చూస్తే వ్యత్యాసం తక్కువనే ఉంది ఇది. 17.8, 16.6 అంటే తక్కువగానే ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఆహ్, ప్రకారం ఏందంటే మనకి ఈ క్రూడ్ బర్త్ రేట్ అనేది 15.3 ఉందన్నమాట. సో 15.3 అనేది ఉంది. అడుగుతారు. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ క్రూడ్ డెత్ రేట్ అంటే శుద్ధ మరణాల రేట్ అంటాం మనం తెలుగులో. క్రూడ్ డెత్ రేట్. సో ఏందంటే ప్రతి 1000 జనాభాకు సంవత్సరంలో మరణించిన వారి సంఖ్యని చెప్తాదనమాట. కాబట్టి మనకేంది ఈ ప్రతి 1000 జనాభాకు సంవత్సరంలో మరణించేవారు. ఆ ఫార్ములా ఏంటంటే మనకి సీడీఆర్ క్రూడ్ డెత్ రేట్ అంటే సంవత్సరంలో మొత్తం మరణాల సంఖ్య తీసుకుంటారు. మధ్య సంవత్సర జనాభాను తీసుకుంటారు. ఇంటూ 1000 చేస్తే మనకి క్రూడ్ డెత్ రేట్ వస్తదనమాట. సో సంవత్సరంలో మొత్తం మరణాల సంఖ్య డివైడెడ్ బై మధ్య సంవత్సర జనాభా ఇంటూ 1000. కాబట్టి ఇది చేస్తే మనకి శుద్ధ మరణాల రేట్ వస్తదనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఈ శుద్ధ మరణాల రేటు మనకి ఇంకా మనకి ఎట్లా ఇచ్చారు ఇక్కడ చూడండి. 2011, 12, 13 అదే విధంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు చూస్తే మొత్తం చూస్తే చూడండి ఇక్కడ మనకి 7.5 అంటే ఏంది మనకు ఒక 1000 మందికి 7.5 మంది చనిపోతున్నారనమాట. ఇంకా 2002లో 7.4 అదేవిధంగా 2013లో కూడా 7.3. సో కాబట్టి ఏమైంది మనకి తగ్గుకుంటూ వచ్చింది ఇక్కడ. కానీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఏంది కొంచెం పెరిగింది. 9.3 అయిందనమాట. అంటే కొంచెం పెరిగింది. మరణాల సంఖ్య పెరిగింది. ఇంకా అదే విధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలు చూస్తే చూడండి 8.5, 5.2 ఇక్కడ చూడండి వ్యత్యాసం కొంచెం ఎక్కువ ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో డెత్ రేట్ అనేది ఎక్కువ ఉంది. పట్టణ ప్రాంతాల్లో డెత్ రేట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అదే మెయిన్ ఏంటంటే మనకి ఈ డెత్ రేట్ ఎందుకు మనకంటే ఈ ఎక్కువ ఉంటది గ్రామీణ ప్రాంతాల్లో అంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేది తక్కువ ఉంటది కాబట్టి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు మెరుగైన వైద్య సౌకర్యాలు ఉంటాయి కాబట్టి మనకి తక్కువ మరణాల రేటు ఉంటదన్నమాట పట్టణ ప్రాంతాల్లో. ఇంకా మనకి 2012లో చూసినా కూడా మనకి చూడండి సేమ్. సో కాబట్టి మనకి డెత్ రేట్ అనేది ఎక్కడ ఎక్కువ ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 9.3 ఉందంటే ప్రతి 1000 మందికి 9.3 మంది అంటే 9 దగ్గర దగ్గర 9 నుంచి 10 మంది మధ్యలో చనిపోతున్నారని అర్థం అన్నమాట. ఇంకా స్త్రీ పురుషులలో కూడా ఇక్కడ 2 డేటాస్ అవైలబుల్‌గా ఉంటే ఇచ్చారు. ఇక్కడ కూడా మొత్తం చూడండి స్త్రీలు పురుషులలోనే అత్యధిక డెత్ రేట్ ఉంది. స్త్రీలలో తక్కువుంది. పురుషులలోనే అత్యధికంగా ఉంది. స్త్రీలలో తక్కువుంది. 13లో కూడా చూస్తే. అదే విధంగా ఇంకా మనకి మొత్తం అంటే పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే మనకి ఇది మొత్తం కాదు ఇది. సో, గ్రామీణ ప్రాంతాల్లో
పట్టణ ప్రాంతాల్లో గురించి ఇచ్చారనమాట. మనకి ఇక్కడ చూస్తే 9.3 అనేది ఉంది. సో పురుషులలో కాబట్టి ఇక్కడ మనం నుంచి ఏమర్థం చేసుకోవాలంటే పురుషులలో డెత్ రేట్ ఎక్కువ ఉంది, స్త్రీలలో తక్కువగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో డెత్ రేట్ ఎక్కువ ఉంది, అదేవిధంగా మనకి ఈ పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి టేబుల్ నుంచి ఇది చెప్పారు ఏంది, మనకి శుద్ధ మరణాల రేట్ 2011లో 7.5 ఉంటే మనకి 13లో 7 మేరకు తగ్గింది. అంటే దాదాపు మరణాల రేటు కూడా మనకి ఏంటంటే స్థిరీకరించబడింది. సో స్టెబిలైజ్ అయింది. కాకపోతే మనకి ఏంటంటే 1921 ప్రకారం ఏంటంటే కొంచెం పెరిగింది. మరి అన్ని సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరణాల రేటు ఎందుకు మనకి ఇక్కడ కోవిడ్ అనేది ఎఫెక్ట్ అయింది కాబట్టి కొంచెం మరణాల రేటు పెరిగింది అనమాట. ఇక మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే మరణాల రేట్ అనేది ఎక్కువగా ఉంది, పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. ఇంకా పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉందని మనం చెప్పుకున్నాం. ఇంకా స్త్రీలు పురుషులు చూస్తే పురుషుల్లోనే అధికంగా ఉంది. సో దీని ప్రకారం మరణాల రేటు పెరిగింది. ఎందుకు పెరిగింది, మనకి కోవిడ్ ఉంది కదా ఈ టైంలో, అందుకు. నెక్స్ట్ వచ్చేసి మనకి శిశు మరణాల రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. సో శిశు మరణాల రేటు అంటే ఏంటంటే ప్రతి 1000 మంది శిశు జననాలకి మనకి ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సులో ఉన్న పిల్లల మరణాల సంఖ్యను మనం శిశు మరణాల రేటు అంటామంటే. ఏంటంటే ఒక 1 ఇయర్ లోపు ఒక 1000 మంది పుడితే ఎంతమంది చనిపోతున్నారు అనేది శిశు మరణాల రేట్. అంటే ఫస్ట్ బర్త్డే ఉంటుంది కదా వాళ్ళ పిల్లలది, ఫస్ట్ బర్త్డే జరిగే లోపే మనకి చనిపోయే పిల్లల సంఖ్యనే మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. దీంట్లో కూడా మనకి నియోనాటల్ ఉంటుంది, అదేవిధంగా 0 to 5 years వరకు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకైతే ఇది గుర్తుపెట్టుకోండి మనకి. సో శిశు మరణాల రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే పుట్టిన ఒక సంవత్సరం వయసులోపు గల శిశువుల్లో మరణించిన శిశువుల సంఖ్య, అంటే ఫస్ట్ బర్త్డే లోపు మరణించిన వారి సంఖ్య డివైడెడ్ బై సంవత్సరంలో సజీవ జననాల సంఖ్య, అంటే ఎంతమంది పుట్టారు అది ఇంటూ 1000. ఇదే మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు. మనకి 11/12/2013 అదేవిధంగా మనకి ఈ 1921 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఉంది. అదేవిధంగా మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అదే అవుట్లుక్ ఉంటుంది కదా, దాని ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి ఐఎంఆర్ చూస్తే మనకి గ్రామీణ ప్రాంతాల్లో 2000 మనం మొత్తం చూద్దాం. ఫస్ట్ 43 అనేది మనకి మొత్తం ఉంది ఎప్పుడు 2011 సెన్సస్ ప్రకారం. తర్వాత 12లో 41 అయింది, తర్వాత మనకి 13లో 39 అయింది. ఇంకా ఈ ఫ్యామిలీస్ హెల్త్ సర్వే ప్రకారం ఏంటంటే 26.4 ఉంది, అంటే 1921 మధ్యలో. ఇంకా 20లో వచ్చేసి 21కి తగ్గింది. సో కాబట్టి ఏంటంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది మన దగ్గర తగ్గుతూ వస్తుంది అనమాట తెలంగాణ ప్రాంతంలో. ఇంకా గ్రామీణ పట్టణ ప్రాంతాలు చూస్తే కూడా వేరియేషన్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పిల్లలు చనిపోతున్నారు, ఎందుకు, వైద్య సౌకర్యాలు సరిగ్గా లేక. సో 47-31 నుంచి మనకి ఎక్కడికి వచ్చింది, ఇక్కడ ఈ డేటా అవైలబుల్ గా లేదు, ఇక్కడ 13 వరకు ఏంటంటే 44-29 వరకు వచ్చింది అనమాట. సో అది ఇంకా స్త్రీ పురుషులు అంటే మనకి మేల్ ఫీమేల్ కూడా చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ చూడండి 2012లో మనకి పురుషులలో 40 మెంబర్స్ చనిపోతే స్త్రీలలో ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి ఏంటంటే మనకి స్త్రీలలోనే ఎక్కువ అంటే మనకి చైల్డ్ డెత్ రేట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే మనకి అంటే ఫీమేల్ చిల్డ్రన్ మాత్రం చనిపోతున్నారు అనమాట. అంటే మనకి గర్ల్స్ చనిపోతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా మనకి ఈ గర్ల్సే ఎక్కువ మంది చనిపోతున్నారు అనమాట, గర్ల్ బేబీస్ అంటే బేబీ గర్ల్స్. సో అదే ఇక్కడ చెప్పిల్లనమాట. ఇక్కడ మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం ఎంత ఉంది అంటే మనకి 26.40 అనేది అది మనకి ఈ శిశు మరణాల రేట్ అనేది ఉందన్నమాట. అదేవిధంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఐఎంఆర్ ఎంత ఉందంటే 2014లో 35 ఉండగా మనకి 2020 నాటికి మనకి 21కి తగ్గింది. సో అంటే 40% తగ్గింది అనమాట. 40% అనేది మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సంతాన సాఫల్యత రేటు, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటమాట. సింపుల్, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటంటే మనకి ఈ 50 నుంచి 49 ఇయర్స్ మధ్య వయస్సు గల ప్రతి మహిళలకు జన్మించేటువంటి సగటు జననాల సంఖ్యను మనం ఏంటంటే మొత్తం సాఫల్యత రేట్ అంటామంట, అంటే టోటల్ గా. సో మొత్తం అంటే గ్రాస్. సో జనరల్ ఫెర్టిలిటీ అంటే ఏంటంటే ఈ 15 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల ప్రతి 1000 మందికి ఎంతమంది జన్మిస్తారు అనేది మనకి ఈ జనరల్ ఫెర్టిలిటీ రేట్ అనమాట. సో దాని నుంచి టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎట్లా వస్తుంది అంటే సమ్మేషన్ ఆఫ్ 15 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల మహిళలకు
5 సంవత్సరాల్లో కలిగిన నిర్దిష్ట జననాల రేటు ఇంటూ 5 ఇయర్స్ అనమాట. అంటే ఏంటి మనకి? సో, ఇప్పుడు ఈ ఈ ఇయర్‌లో 50 నుంచి 49 ఇయర్స్ మహిళలకు కొంతమంది జన్మిస్తారు. ఇదే విధంగా మనకి అట్లా 5 ఇయర్స్ తీసుకుంటారనమాట. ఆ 5 ఇయర్స్ టోటల్ చేసి ఇంటూ 5 చేస్తే అదే మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అయితదనమాట. సో, సగటు. అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం టీఎఫ్ఆర్ ఎంతుందంటే 1.75 ఉంది. 1.75 ఉంది. అంటే ఒక మహిళకు ఎంతమంది పుడతారనమాట? 1.7 అంటే 1-2 మధ్యల ఆహ్, పిల్లలు జన్మిస్తారనమాట. ఇంకా తెలంగాణ అబ్స్ట్రాక్ట్ ప్రకారం ఏందంటే మనకి తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అనే బుక్ ఉంది. దాని ప్రకారం టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంతంటే 1.6 అంటే 1.6 అంటే 2022 వరకు మనకి 1.6 ఉందన్నమాట. ఇండియాదైతే మనకంటే భారతదేశం యొక్క టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంతుందంటే 2.2 ఉందండి. అంటే మనకేందంటే సంతాన సాఫల్యత అనేది తగ్గుతూ వచ్చింది. అంటే ఒక స్టెబిలైజ్ చేయడం జరిగిందన్నమాట. సో, ఇది మనకి సంతాన సాఫల్యత రేటు అంటే. సో, కాబట్టి ఈ అంశాలనేటివి మనకి జనాభా వృద్ధిననేది మనకి ప్రభావితం చేస్తాయన్నమాట. సో, ఇవి మేజర్‌గా ఇవి. ఇంకా మిస్‌లేనియస్ టోటల్‌గా ఉంది. కానీ అదంత ఇంపార్టెంట్ కాదు. సో, వీటి యొక్క డెఫినిషన్స్ ఇవి ఎంత ఉన్నాయనేటివి మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. దట్స్ ఇట్. థాంక్ యూ అండి.